నేను ఇక్కడ చల్లుతున్నది మెంతాకు ఇంకా చుక్కకూర విత్తనాలు. ఇక్కడ పెద్దగా ఆకుల్లా కనిపిస్తున్నాయి కదా, అవేమో చుక్కకూర విత్తనాలు. లాస్ట్ మంత్లో నేనేం చేశానంటే పాతవి ఇంకా బాగా 5 years బ్యాక్ ఉన్నటువంటి మెంతి విత్తనాలు ఉంటే అవి నేరుగా నానబెట్టుకోకుండానే చల్లేసాను. అవేమో మొలలేదు. అప్పుడైతే నాకు అర్థం కాలేదు. నాకేం డౌట్ వచ్చిందంటే అవి పాతవి నానబెట్టకుండా చల్లడం వల్ల అలా మొలలేదా, లేకపోతే నేను చేసే ప్రాసెస్లో ఉన్న నా తేడా ఉందా, సరిగ్గా చేయట్లేదా అనేసి డౌట్ వచ్చింది. సరే ఇంకొకసారి ట్రై చేద్దాం అనేసి కొత్త విత్తనాలు అయితే తీసుకుని మళ్ళీ చల్లేసాను. ఇప్పుడైతే అన్ని విత్తనాలు చక్కగా మొలిచాయి. చుక్కకూర ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మొలుస్తున్నాయి, కానీ మెంతాకు మాత్రం బాగా చక్కగా ఒత్తుగా మొలిచింది. బాయిల్ చేసిన ఎగ్ షెల్ ఉంటే చిదిపేసి బాగా ఇలా చల్లేస్తున్నా. చుక్కాకుకి చీమలు పట్టేస్తున్నాయి, అందుకని ఇలా టబ్ కింద ఇలా లక్ష్మణ రేఖ అయితే గీయాల్సి వచ్చింది. పాత ఇంట్లో ఉన్నప్పుడు బొద్దింకుల కోసం తీసుకున్న లక్ష్మణ రేఖ అయితే దానికి పనిచేయలేదు, కానీ చీమలకు మాత్రం ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పోనీలే, దేనికో దానికి పనిచేస్తుందిలే. మిమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.